సారాయి గంజాయి కడిష్టం చెప్తే ఎవరు చెప్పినే మంచిది కాదురా, అది మంచి అలవాట్లు కాదురా అన్నాడు అనుకోండి. నాకు తెలిసావా, నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసినట్టు చేస్తా ఉంటాడు. వ్యర్థమైన అలవాట్లు కలిగి, వ్యర్థమైనటువంటి తత్వాలు కలిగి తను బాగుపడడం, పక్కన వాడిని బాగుపడినాడు. ఇదని బట్టి నాకు తెలుసు కానీ నాకు చెప్పేది ఏంటంటే, కాబట్టి ఇప్పుడు మంచి మంచిని కలిగిన వారే మంచి ఎదుటి వారిని మంచి మార్గం నడిపించేటువంటి వ్యక్తులై ఉన్నారు. ఏమంటే మూర్ఖంగా ప్రవర్తించకూడదు. నాకు తెలిసిన వారి దండం నవ్వుతే ఏమవుతుంది, అందుకే 30 సంవత్సరాలు తెచ్చేది. ఏమండి అంటావా? అయితే మీరు ప్రభు నమ్మకాలు కూడా చేస్తున్నారు కదా అని అంటావా? ఏ అలవాట్లు ఏమి చేస్తున్నావు అంటావా? అది దేవుని చిత్తం, అక్కడ వరకు దానికి జీవితం. కాబట్టి పిల్లరా, ఈ జనకాల శ్రమలు ధ్వంసంలో జీవిస్తున్న మనం సజీవుడైనటువంటి దేవుడు అందరినీ వెలిగించాలని, అందరినీ వెలుగుమయముగా మార్చాలని, అందరి జీవితాలకు మేలు కలిగించాలని ఆయన ఉద్దేశమైనది. దేవుని స్తోత్రం. లోకమంతా కట్టిక చీకటి. ఏ చీకటి అంట? జనులు కట్టిక చీకటిలో ఉన్నారు. అంటే కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు. పిల్లల మీద తల్లిదండ్రులు కఠినంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల మీద కఠినంగా ఉంటే పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళై తల్లిదండ్రుల మీద కఠినంగా ప్రవర్తిస్తున్నారు. కట్టిక చీకట్లో ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఆ చీకటి నుండి బయటపడమని ప్రభు చెప్తున్నారు. వెలుగు జీవమైనటువంటి దేవుడు వెలుగై వెలుగును చీకటిలో సంచరించి చీకటి నుండి వెలుగులోకి తీసుకునేవారని ప్రభు ప్రయాసపడుతుంటే, ఆ చీకటిని, ఆ వెలుగుని చీకటి గ్రహించలేకున్నారు. దేవునికి స్తోత్రం. ఏంటి? ఆ వెలుగుని గ్రహించలేనటువంటి వారుగా ఉన్నారు. నేను చెప్తాను, చూచుట మటుకు చూస్తున్నారు, కానడం లేదు. వినుట మటుకు వింటున్నారు, ఏంటండి గ్రహించట్లేదు. అయితే మరొక మాట దేవుని వాక్యం చెప్తుంది, వారు స్వస్థత పొందకూడనట్లు వారి యొక్క హృదయములు ఏంటంట, వారు స్వస్థత పొందకూడనట్లు వారి యొక్క హృదయములు క్రొవ్వినవి అంటాడు. గ్రహించాల, స్వస్థత పొందుతారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు చేశాడు, ఈనాడు కూడా చేస్తున్నాడు. కొందరైతే స్వస్థతలు లేవు అంటాడు. స్వస్థతలు ఉన్నాయన్నా, నీ నీతిని బట్టి కార్యాలు జరుగుతాయి. అంటే స్వస్థత ఏముందని చెప్పేసి దాని కొరకు నీవు ప్రయాసపడకూడదు, దాని కొరకు నీవు ఇదవద్దు. ప్రభు చెప్పాడు, మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. అవి కలిగి అవి వెరిగి ఉంటే దేవుడు నీకు కలిగినటువంటి నీకేం అవసరమైంది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాబట్టి మనం చేస్తున్నటువంటి దేవుడు సజీవుడు అని గుర్తించాలి. దేవుని స్తోత్రం. ఆయన సజీవుడైన దేవుడు మనల్ని సజీవులుగా చేయగలిగిన వాడు, మనల్ని వెలుగు సంబంధులుగా మార్చి వెలుగులోకి నడిపించేవాడు ఆయన. అయితే వెలుగును గ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, వెలుగును గ్రహించండి, వెలుగును అర్థం చేసుకోనండి. వెలుగు దూతను కాదు, దేవదేవుడు క్రీస్తు, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వెలుగైన దేవుడు, లోకమునకు వెలుగైన దేవుడు, లోకమునకు రక్షకుడైనటువంటి దేవుడు. కాబట్టి నిజానికి కావలసినలో ప్రభు సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనం ఆ కఠినమైనటువంటి చీకటి మన మీద పడకుండా, ఆ చీకటిలో సంచరించకుండా దేవుని వాక్యాలను వింటూ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రభు కొరకు జీవించే వ్యక్తులమై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి. కాబట్టి